నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రవణ భవాయ నమః. గురుగారు, ఆగస్టు 2 తారీఖున రాహు కుజ నక్షత్రంలోకి మారడం వల్ల, అలానే ఆగస్టు 12న కుజుడు రాహు నక్షత్రంలోకి మారడం వల్ల అన్ని రాశుల వారికి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? అంటే రాహు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అలా భయపడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అమ్మ, చాలా చక్కటి విషయము. అందరూ తప్పనిసరిగా తెలుసుకొని చివరిదాకా ఈ వీడియో వినటం వలన వాళ్ళ జీవితాల్లో జరిగేటటువంటి ఇబ్బందులు ఈ యొక్క నెల రోజులు ఏ విధంగా ఉంటాయో వాటిని తప్పించుకునేటటువంటి మార్గం ఏంటి, ఏ విధమైనటువంటి పూజని ఆచరించడం ద్వారా ఎవరికి ఏ విధమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా తప్పించుకునే మార్గాన్ని నేను తెలియజేస్తాను. ఓకే, తప్పకుండా. మరి ముఖ్యంగా ఆగస్టు మాసము 2వ తేదీ మనకి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఇప్పటి వరకు అతని యొక్క సొంత నక్షత్రంలో ఉండి కొంతమందికి మంచి చేశాడు, కొంతమందికి చెడుని చేశాడు. ఓకే. ఇదే రాహువు కుజ నక్షత్రంలోకి మార్పు చెంది దాదాపుగా కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు ఉంటాడు. డిసెంబర్ 5 వరకు. డిసెంబర్ 6 నుంచి మకర రాశిలో దాదాపు ఏప్రిల్ 10వ తేదీ వరకు కూడా ఇదే కుజ నక్షత్రంలో ఉంటాడు. అంటే ధనిష్ఠా నక్షత్రంలో రాహు ఉంటాడు. కాబట్టి ధనిష్ఠా నక్షత్ర జాతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. వాళ్ళ జాతకంలో ఈ కుజరాహువులు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వారు శాంతులు చేసుకోవాలని నేను ప్రత్యేకించి చెబుతున్నాను ఒక గురువుగా. నా జీవితంలో ఎంతోమందిని చూశాను కాబట్టి రాహువుకి కుజుడంటే పడదు. అట్లాగే ఇదే కుజగ్రహము మిథున రాశిలో మనకి ఇదే ఆగస్టు 2వ తేదీన ఆయన ఆ రాశిలోకి సంచారం చేసి తన యొక్క సొంత నక్షత్రంలో దాదాపుగా ఆగస్టు 11 వరకు ఉండి ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున కుజుడు రాహు నక్షత్రంలోకి మారుతున్నాడు. అమావాస్యకి అధిపతి శని మామూలుగా. మరి శని ఇంట్లో ఉన్నటువంటి రాహు నక్షత్రంలోకి కుజుడు మారుతున్నాడు. అది ఒక రకంగా చెప్పాలంటే ఇది టఫ్ సిచ్యువేషన్ అని నేను చెప్తున్నాను. ఇదే రాహువు తన యొక్క నవమ దృష్టి చేత కుజుడిని చూస్తాడు. అంటే కుజ నక్షత్రంలో ఉండి కుజుడిని చూడటం ద్వారా కుజుడు ఏం చేస్తాడు, ఎవరికైనా అసలు నార్మల్గా భూమి యొక్క పుత్రుడు అంటారు. భూమి మీద జరిగేటటువంటి అల్లకల్లోలాలు కానీ లేకపోతే ప్రమాదాలు కానీ, అది అగ్ని ప్రమాదాల, విష ప్రయోగాదుల ద్వారా జరిగేవా, విష జంతువుల ద్వారా జరిగేటటువంటి ప్రమాదాల, అట్లాగే విస్ఫోటనాలు, లేకపోతే మనకి లావా కొండలు ఉంటాయి అవి భంగం అవ్వటము, ఇవన్నీ కూడా ఎవరి ద్వారా? ముఖ్యంగా అల్లర్లు కలగాలన్నా కుజుడే మొత్తం. మనకి ఏదైనా చేయి కోసుకుందన్నా ఆ సమయంలో కుజగ్రహ ప్రభావం ఉంటేనే చేయి కోసుకుంటుంది. ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కుజరాహుల ఆ యొక్క సమ్మేళనం వారి యొక్క జన్మజాతకంలో ఏ అష్టమంలోనో 12లోనో ఎక్కడో ఒకటి ఉందనుకోండి, ఒకళ్ళు అప్పుల వలన ఆత్మహత్యలు చేసుకుంటారు, ప్రేమలో భంగమైన వాళ్ళు చేసుకుంటారు, కొంతమంది రుణబాధలు ఎక్కువైపోయి గవర్నమెంట్ ద్వారా అయినా ఇబ్బందులు పడవచ్చు, స్నేహితుల దగ్గర అప్పు తీసుకొని, లేకపోతే అంతర్గతంగా వాళ్ళు చేసిన కొన్ని యదోపనలు ఉంటాయి అవి బయటపడతాయేమో అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా కుజుడు వ్యవసాయానికి భూములకి సంబంధించినటువంటి గ్రహము. అంటే వ్యవసాయదారులు అప్పులు చేసి, మరి అప్పులకి కారకుడు కుజుడే, వ్యవసాయానికి కారకుడు కుజుడే. కాబట్టి ఈ వ్యవసాయదారులు ఎవరైతే భూమికి సంబంధించిన వాళ్ళు, అది భూమిని 100 ఎకరాలు ఉన్నవాడైనా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి, అది కౌలుకి ఇచ్చినవాడు ఇబ్బందులు పడ్డవాడు ఉన్నారు, దాంట్లో పంట వేసి పండించేవాడు వర్షాలు లేక లేకపోతే సరైన పంటలు లేక బాధలు పడేవాళ్ళు కూడా ఈ కుజరాహువుల సమ్మేళనం వల్లే జన్మజాతకంలో ఇబ్బందులు పడతారు. వీళ్ళందరికీ ఏంటంటే ఈ రాహు ఏంటి, కెమికల్ రియాక్షన్. అంటే ఏదైనా మందులు ఉంటాయి కదా ఈ పొలాల్లో జల్లేవి, అవి తాగేసి కూడా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఊరేసుకొని చనిపోవడానికి కారకుడు కుజుడు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, కుజరాహువులు, కుజుడేమో ఈయన నక్షత్రంలో, రాహువేమో కుజ నక్షత్రంలో, వీళ్ళిద్దరికీ అసలు పడదు. ఎందుకంటే మనకి శాస్త్రం ఏం చెబుతోంది, శనివత్ రాహువు కుజవత్ కేతువు అన్నారు. కేతువు కుజుడిచ్చే ఫలితాలని, రాహువు శనిచ్చే ఫలితాలను ఇస్తారంట. కానీ వీళ్ళిద్దరికీ అసలు సంబంధం పడదు, భగ్గుమంటూ ఉంటుంది. కుజశనులకి ఎట్లాగో కుజుడు ఇంకా కుజశనుల్లో ఒకళ్ళు సమంగా ఉంటారు, కుజరాహువులకి అసలు పడదు. కాబట్టి ఇక్కడ ప్రయోగం మేషం నుంచి మీనరాశి వారికి ముఖ్యంగా ఏ యొక్క భావాలు దెబ్బతింటాయో నేను చర్చించే ముందు, ముఖ్యంగా ఎవరైనా సరే ఈ అక్టోబర్ 1వ తేదీ వరకు
కుజుడు రాహు నక్షత్రంలో ఉండి పునర్వసులోకి వెళ్ళిపోతాడు. ఏది సెప్టెంబరు 2వ తేదీ. ఆగస్టు 12వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఇట్స్ వెరీ టఫ్ టైం ప్రపంచానికి, ప్రకృతికి, మనలాంటి సామాన్యులకి. ముఖ్యంగా మేషరాశి, మేషరాశి, వృశ్చిక రాశి, కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. వాటిల్లో మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ఠ నక్షత్రము, ఇవి కుజుడికి సంబంధించినవి ముఖ్యంగా. అట్లాగే మకర రాశి, కుంభరాశి, వీరికి సంబంధించినటువంటివి. రాహు నక్షత్రాలు ఉంటాయి. అవేంటి? ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, అట్లాగే మనకి శతభిష నక్షత్రము. ఈ యొక్క నక్షత్ర జాతకులు ఈ యొక్క కుజమహర్దశలు, అంతర్దశలు జరుగుతూ ఉంటాయి జాతకరీత్యా. వారు కానివ్వండి, రాహు మహర్దశ, అంతర్దశలు జరుగుతూ ఉంటాయి, వారు కానివ్వండి, చాలా చాలా జాగ్రత్తగా ఉండి నేను తర్వాత చెప్పబోయేటటువంటి ప్రొడక్షన్స్ కంపల్సరీ మీరు ఆచరించుకోండి. ఇంకో విశేషం ఏంటంటమ్మా, ఇలాంటి విషయాలలో ఇప్పుడు కుజుడు ఈ నెల రోజులు నీచ స్థితిలో ఉన్నటువంటి శుక్రుణ్ణి, కన్యారాశిలో ఉన్న శుక్రుని కూడా కుజుడు యొక్క దృష్టి తగులుతోంది. ఇక్కడ ఎంత ఘోరం అంటే సిచ్యువేషన్, శని కూడా వక్రించి శుక్రుని చూస్తున్నాడు. శుక్రుడు అంటే ఎవరు? స్త్రీలు. స్త్రీలకి సంబంధించిన వాడు శుక్రుడు. ఆభరణాలకి సంబంధించి కోరికలు. ఈ కుజుడు ఏంటంటే కోరికని వృద్ధి చేస్తాడు. శుక్రుడు ఏంటంటే అనుభవించడానికి ఈయన సిద్ధంగా ఉంటాడు. అంటే కుజ శుక్రుల యొక్క బంధము, రాహువు, శని 3 పాపగ్రహాల యొక్క బంధముతో శుక్రుడు నలిగిపోతున్నాడు నీచలో ఉండి. కాబట్టి ధనపరంగా స్త్రీలైతే కొంచెం ఆలోచించండి. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, అట్లాగే వివాహం చేసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా గౌరీదేవిని అధికంగా ఆరాధించండి. లలితాదేవిని, ఆవిడే మిమ్మల్ని కాపాడుతుంది. లేకపోతే ఈ పాపగ్రహాలందరూ కూడా ఈ శుక్రుడి మీద పడి నానా బీభత్సం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆరాధన చేయటం విశేషం. ముఖ్యంగా అమ్మ ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు భూ కబ్జాలకు సంబంధించి భూములు మనమైనప్పటికీ కూడా వేరేవాడు దాంట్లో ఇబ్బందికరమైనటువంటి చర్యలు చేస్తూ ఆ భూములు మీవి కాదు మావనేవాళ్ళు, లేకపోతే కోర్టు సమస్యలు, రుణబాధలు, ఏ రకమైనటువంటి రుణబాధలైనా సరే, అట్లాగే కొట్లాటలు ఉంటాయి అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల యొక్క ఆస్తుల పరంగా కొట్లాటలు ఉంటాయి. ఈ విషయాల్లో కానివ్వండి, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య సమస్యలు కానివ్వండి, కోపావేశాల వలన వీళ్ళంతటా వీళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అవతల వాళ్ళ మీద ఏదైనా చేసే ప్రయోగాలు, అట్లాగే మానభంగాలకి సంబంధించి కుజుడు రాహు యొక్క సమ్మేళనం మంచిది కాదు. ఇదొకటి. ఆత్మహత్యలకి సంబంధించి ప్రమాదాలు, అది అగ్ని ప్రమాదాల, వాహన ప్రమాదాల, లేకపోతే సెల్ ఫోన్స్ జాగ్రత్తగా వాడండి. కుజుడు అక్కడ నుండి రాహు నక్షత్రం అంటే ఈ 16 రోజుల్లో అది కమ్యూనికేషన్ స్థానము, చాలా డేంజరస్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా మనకు ఉన్నటువంటి ఇంటర్నెట్ ఏదైనా ఫెయిల్ అయినా భయపడి బాధపడాల్సిన అవసరం లేదు, అవి కూడా జరగడానికి అవకాశం ఉంది. అంటే ఇన్ని రకాల ముఖ్యంగా ఇబ్బందులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. గురుగారు, నిత్యం కూడా మీరు ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీ పీఠం తరపున అన్ని రాసుల వారికి ఏవో ఒక పూజలు జరిపిస్తూనే ఉంటారు. మళ్ళీ ఈసారి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు? ఏం లేదమ్మా, నేను సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు వారి జాతకాలలో విడివిడిగా చేసుకోవాలంటే అధికమైనటువంటి ఖర్చుతో, ప్రయాసతో కూడుకున్న విషయం. నేనేంటంటే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ముఖ్యంగా ఈ యొక్క 16 రోజులు అంటే 12, దాదాపు 18 రోజులు, రాహు యొక్క సంఖ్య 18. కాబట్టి ఈ 18 రోజులు సెప్టెంబర్ 31 వరకు కూడా విశేషంగా సర్పసూక్త జప పారాయణం, సుబ్రహ్మణ్యేశ్వర జపము, కుజుడికి రాహువుకి సంబంధించినటువంటి జపము. కుజుడికేమో 7000 సార్లు, రాహుకేమో 18,000 సార్లు వాళ్ళ యొక్క సంఖ్యలు ఉంటాయి. అంటే మంత్రజపం, ఆ మంత్రజపాన్ని చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి జపాన్ని ఆచరిస్తూ నేను సెప్టెంబర్ 1వ తేదీన విశేషంగా ఈ స్వామివారికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య పాశుపత హోమం. ఎందుకంటే సంతానపరంగా విచ్ఛిన్నాలు జరుగుతూ ఉంటాయి, వివాహ ఆటంకాలు, కుజదోషాలు ఉన్నవాళ్ళు, జాతకంలో రాహుదోషాలు ఉన్న వాళ్ళకి వివాహాలు కావు, వివాహమై కూడా అన్యోన్య దాంపత్యం చెదిరిపోవటం, కోర్టు సమస్యలు, వీళ్ళందరి కోసమే నేను చేస్తున్నానమ్మా. మంచి జరిగే వాళ్ళకి అవసరం లేదు, చెడు జరిగే వాళ్ళ కోసమే ఒక గురువుగా నేను ఏదైనా చేయగలిగింది నేను అదొక్కడే. కాబట్టి రుణబాధలు అధికంగా ఉన్నవాళ్ళు, ఊరికినే ఏదో ఒకటి చేసేసుకోవాలి, లేకపోతే ప్రయాణాల్లో ఆటంకాలు, ప్రమాదాలు జరిగేవాళ్ళు, వీళ్ళ కోసమే చేస్తున్నాను. కాబట్టి
ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతకరీత్యా ఇబ్బందులు ఉన్నా, ఇందాక చెప్పినటువంటి నక్షత్రాల వారు, రాసుల వారు, దశలు అంతర్దశలు జరిగే వాళ్ళు ఉంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నేను ఈ 18 రోజులు విశేషంగా చేసిన జపము ఆచ్ఛాదన చేసి చిన్న కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రతిమని నేను వారికి అందజేస్తాను. అది నేను ఇచ్చాను కదా అని చెప్పి ఇంట్లో పెట్టేసి వదులుకోకూడదమ్మా. దానికి మళ్ళీ వాళ్ళు నిత్యము కూడా చిన్నదే ఆ స్వామివారికి నేను ఒక మంత్రం ఇస్తాను. ఎవరైతే ఈ పూజలో పాల్గొంటారో వారికి ఆ మంత్రాన్ని కనుక వారు స్వామివారికి నిత్యము అభిషేకం చేసుకొని ఆ తీర్థం తీసుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి తామస గుణాలు పోతాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం 100% ఉంటుంది. రుణబాధలు ఉన్నవాళ్ళు రుణ విమోచనం అవుతుంది. ప్రమాదాలు ఎక్కువగా జరిగి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా నెరవేరుతాయి. జాతకంలో జరగకూడని సందర్భాలు ఎన్ని జరుగుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహమే వీరికి సదా రక్ష అని నేను కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి కూడా ఈ యొక్క స్వామివారి ప్రతిమలు తీసుకువెళ్ళి అక్కడ పూజ చేయించి తర్వాత వీళ్ళకి నేను అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. హోమం మన జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో విశేషమైనటువంటి హోమం చేస్తాను. ఎవరైనా సరే హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి చూడొచ్చు హ్యాపీగా. దూరంగా ఉన్న వాళ్ళకి నేను వీడియో పంపిస్తాను. ఏదైనా సరే చేయించుకోవాలనే మనస్సంకల్పం ఉండాలి. ఎవరు ఆటకాయతనంగా ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరైతే నమ్మి పూజ చేయించుకోవాలనుకున్నారో వారు మాత్రమే ఫోన్ చేయండి. ఎందుకంటే దాని యొక్క ఎఫెక్షన్ నాకు తెలుసు కాబట్టి, ఎన్నో జాతక పర్యవేక్షణలు చూస్తున్నాను కాబట్టి, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి నేను చేసే పూజా ఫలితము వారికి 100% వెళ్ళటానికి వారి నుంచి కూడా నమ్మకం అదేవిధంగా ఉండాలమ్మా. కాబట్టి ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి. పర్సనల్గా నేనే మాట్లాడతాను. వారి సమస్య తెలుసుకొని దానికి తగ్గట్టుగా సంకల్పం ప్రిపేర్ చేసుకొని ఆ స్వామివారి 18 రోజుల యొక్క పూజ, ఈ గ్రహ పూజ, అట్లాగే అభిషేకము ఆ స్వామివారికి, అది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజ చేయించి అది వాళ్ళకి పంపించటం. ఇది లాంగ్ ప్రాసెస్. దానికి సిద్ధమైతే నేను సిద్ధంగా ఉన్నాను. డెఫినెట్గా గురుగారు ఇప్పుడు కన్యారాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18 తారీఖు వరకు వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి? అమ్మ, కన్యారాశి వారికి ఈ కుజగ్రహము 10వ భావంలో ఉండటం, ఆయన ఉన్న నక్షత్రాధిపతి ఇందాక మనం అనుకుంటే ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 1 వరకు రాహు నక్షత్రంలో ఉండి 6లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో వీరు కష్టపడి ఎంతో శ్రమకూర్చి ఎన్నో అవమానాలు పడి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఆ ప్రయత్నాలలో విజయలాభ సిద్ధి కలగడానికి చాలా వరకు ఈ గ్రహ నక్షత్రాల మార్పు ఉపయోగపడుతుంది కన్యారాశి వారికి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ అమ్మ సూత్రాల ప్రకారం 10లో కుజుడు ఉంటే ఉద్యోగరీత్యా ఇబ్బందులు. ఓకే, కొంతమందికి ఉద్యోగరీత్యా ఇబ్బందులు, వీరికి ఉన్న కోపావేశాలు కావచ్చు. కొంతమంది మాట్లాడలేరు, కొంతమంది మాట్లాడితే హై ఇన్ఫ్లుయెన్స్గా మాట్లాడతారు. దానివల్ల ఉద్యోగంలో కూడా పూర్వభావం నువ్వు ఉద్యోగాన్ని పనికిరావు పో అని చెప్పి పక్కకి దూసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వీళ్ళకి తెలియకుండానే అంతర్గత శత్రువులను వీళ్ళే ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇప్పుడు ఉంటారు. కొంతమంది ఏంటంటే డిగ్నిఫైడ్గా వాళ్ళ జాతకంలో ఏ గురు మహర్దశో అనుకూల రవి మహర్దశో అనుకూలమైన దశలు జరుగుతున్నాయి అనుకోండి. ఈ కుజరాహులు ఏం చేస్తారంటే ఆ మధ్యకాలంలో కంపల్సరీ చక్కటి ఉద్యోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అంటే వీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కానీ కొంతమంది భూములు కొందాం అనుకుంటారు. అంటే ఏదైనా సరే వారికి సంబంధించిన ఆస్తులు అమ్మేసేసి తల్లికి సంబంధించిన ఆస్తులు ఏదో ఒకటి ఉంటాయి కదా, అవి అమ్మేసి వీళ్ళు ఏదైనా ఆస్తులు కొందామని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారు ఎక్కడో అక్కడ మోసపోయి అవతల వాడు లాభం ఇప్పిస్తా అని చెప్పి మోసపోయి వీళ్ళ భూమిని వాళ్ళ పేరు మీద రాయించుకునే వాళ్ళు కూడా ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కన్యారాశి వాళ్ళు. అంటే ఈ ప్రయత్నాల వలన కోర్టు సమస్యలు వీరికి చికాకు కలిగిస్తాయి. ఈ విషయాల్లోనే భూములకి సంబంధించి, అన్నదమ్ములకి సంబంధించి, లేకపోతే కొన్ని ప్రమాదాలు చేసి కార్లు కానీ లేకపోతే ఇట్లా ప్రమాదాలు చేస్తారు కదా, దానికి సంబంధించి ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లో అయిపోతుంది. ఇంకా మనకి అనుకూలంగా ఉన్నారు అవతల వాళ్ళు, ఎక్స్పార్టీ వాళ్ళు అనుకున్నప్పుడు మళ్ళీ అది కాస్త ఇదైపోయి వీళ్ళ మధ్య వీళ్ళు అనుకున్నది జరక్క కంపల్సరీ మళ్ళీ ఆ కోర్టు వ్యవహారాలకి డబ్బంతా నాశనం. దానివల్లనే అప్పులు ఎక్కువ అవుతాయి, శత్రువులు ఎక్కువ అవుతారు, అగంతులు. అంటే ఆ అంతర్గతంగా బంధువుల్లో ఎవరున్నారు శత్రువులని కూడా వీళ్ళకి ఒక ఐడియా ప్రకారం తెలుసుకునే నాలెడ్జ్ వస్తుంది ఈ సమయంలో. అంటే వీళ్ళు కష్టపడాలి దానికి తగ్గట్టుగా. అంతేగాని బంధువులు మాట్లాడుతున్నారు, అయిన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మనం కూడా దాంట్లో పాటు వెళ్ళిపోదాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏం తెలియదు. కళ్ళ ముందు వీడు మోసవాడు అని చెప్పి కాలం చెబుతూనే ఉంటుంది. తెలుసుకునే సామర్థ్యం రావాలంటే వీళ్ళు ఏం చేయాలి? సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి. అభిషేకంగా చేసుకుంటారా, హోమరూపంగా చేసుకుంటారా, నామాలను చేసుకుంటారా, అష్టోత్తరం చేసుకుంటారా,
లేకపోతే దానం ఇచ్చి చేసుకుంటారా, అది మీ ఇష్టం. ఏదైనా ఏదైనా సరే ఈ 45 రోజుల్లో సెప్టెంబర్ 2 వరకు కుజ రావాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ గురు నక్షత్రంలోకి వచ్చినప్పుడు కొన్ని అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఉద్యోగాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమందికి, వెళ్ళిన చోటల్లా అవమానాలే, నువ్వు దీనికి పనికిరావు, నీకున్న సర్టిఫికేట్ పనికిరాదు, నీ నాలెడ్జ్ దీనికి సెట్ కాదు, నువ్వు చదివింది ఒకటి దీనికి ఒకటి, ఇట్లా ఉద్యోగాల్లో తిరస్కారాలు ఎక్కువగా ఉంటాయి కన్యారాశి వారికి. అట్లాగే చేసే సేవకా వృత్తిలో కూడా వీరు ఒకటి మాట్లాడితే అవతల వాళ్ళు దాన్ని వేరే అర్థం చేసుకొని ఆ భాషలకి వీళ్ళ గురించి చెడుగా చెప్తారు. దానివల్ల ఏమవుతుంది, అందరు కలిసి ఇతన్ని లేకపోతే ఈవిడ్ని వేరే రకంగా చూడడం, ఇదేంటారు బాబు నేనేం మాట్లాడలేదు కదా, మీరేంటారు బాబు నా వంక అలా చూస్తున్నారని వీళ్ళకి ఆ లోపల ఫీలింగ్ నేచర్స్ వలన కొంతమంది ఉద్యోగాలకి ఇచ్చి అసలు ఈ ఉద్యోగం వేస్ట్ అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోవాలి చాలామంది ఉంటారు. ఇట్లా ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఉంటారు. ఉద్యోగాల్లో ఈ కుజరాహుల యొక్క సమ్మేళనం ఘోరంగా ఉంటుంది. నేను కుజుడు కన్యారాశి వారికి మంచివాడు కాదమ్మా, ఆయన కర్మస్థానంలో ఉండి ఏం చేస్తాడు, వీళ్ళని చూస్తాడు. కాబట్టి అకస్మాత్తుగా ఒక్కోసారి ప్రయాణాల్లో ప్రమాదాలు, ఎక్కువగా సెల్ ఫోన్లు వాడేవాళ్ళు, బండ్ల మీద ఇష్టం వచ్చినట్టు వెళ్ళే వాళ్ళకి ప్రమాదాలు కంపల్సరీ ఈ టైంలోనే జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వీళ్ళు ప్రమాదం చేసి కోర్టు కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళని కలిసి సెప్టెంబర్ 2 తర్వాత ఇంట్లో వాళ్ళు వాళ్ళని వీళ్ళని కలిసి వాడిని విడిపించే ప్రయత్నాలు, ఇట్లా ఒక గ్రహము నక్షత్రాలు మారినప్పుడు ఎన్ని రకాల చర్యలు జరుగుతాయో అన్ని రకాలు జరుగుతాయి. ఎప్పుడు జాతకంలో ఉన్న దశలు అంతర్దశలు యాక్టివేట్ అయినప్పుడు ఇక్కడ వీళ్ళకి భూమన్న వస్తుంది, లేకపోతే ఒక రంధ్రం ద్వారా వీళ్ళకి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు కూడా వస్తాయి. ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే కుజరాహుల యొక్క సమ్మేళనం అన్న. కాబట్టి ఉద్యోగ వ్యవస్థలో జాగ్రత్తగా ఉండండి. నమ్మేటప్పుడు మీ కింద వాళ్ళని జాగ్రత్త. అన్నదమ్ముల మధ్య ఏదైనా సమస్యలు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా చాలా జాగ్రత్తగా మధ్యవర్తి లేకుండా ట్రీట్ చేసుకోండి. లాభం కొంచెం తగ్గినా పర్వాలా, వచ్చిన దాంతో హ్యాపీగా అన్నదమ్ములు రక్త సంబంధాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యరీత్యా జాగ్రత్త. విద్యార్థులకి విద్యలో అంత రాణింపు ఉండదు. రాసే ఎగ్జామ్స్లో వీళ్ళు పాస్ అవ్వడం చాలా కష్టం. ఈ 45 రోజుల్లో కొంచెం శ్రమ ఎక్కువ పడాలి. లేదా నేను చెప్పిన పూజల్లో పాల్గొనండి, లేకపోతే మీరైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. చాలా చక్కటి శుభలాభ ఫలితాలు మీకు కలిగే అవకాశం. తప్పకుండా గురువుగారు, ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పర్సనల్ చార్ట్ గురుగారి ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.